భస్మ ప్రసాదం. భస్మాలు 6 రకాలుగా ఉంటాయి. అవేమంటే: 1 విభూతి సామాన్యమైనది, 2 శివుని దేవాలయ భస్మము, 3 శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయ భస్మం అనగా పళని విభూతి, 4 శుద్ధ భస్మం తెల్లని శుద్ధ, 5 హోమభస్మం లేదా విభూతి దేవుని హోమానిది మాత్రమే, 6 చితాభస్మం. 1 విభూతి. సామాన్యమైన విభూతి లలాటానికి అంటే నుదుటికి పెట్టుకోవటం ద్వారా ఎటువంటి దైవశక్తి లభించదు. 2 శివుని దేవాలయ భస్మం. ఈ భస్మాన్ని ధరించటం ద్వారా దేహంలో కాంతి వస్తుంది. దేహంలో ఉన్న అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయి. రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ ఉన్నవారు దీన్ని పెట్టుకుంటే రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అధిక భాగం ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎక్కువగా మాట్లాడేవారు మాట్లాడటం తక్కువ చేస్తారు. మనసును ఏదీ బాధించదు. 3 శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయ భస్మం. ఈ భస్మం ధారణకు యోగ్యమైనది. ఈ భస్మంతో దేహంలో కాంతి తేజస్సు వృద్ధి చెందుతుంది. నరాల బలహీనత ఉన్నవారు దీన్ని ధరిస్తే త్వరగా గుణముఖులవుతారు. మూర్ఛ వ్యాధి ఉన్నవారు సుబ్రహ్మణ్య దేవుని ప్రసాద భస్మాన్ని 18 నెలలు పెట్టుకుంటే మరలా ఎప్పుడూ మూర్ఛ దరిచేరదు. చిన్నపిల్లలకు వచ్చే బాలగ్రహ దోషాలు భస్మం పెట్టుకోవటం ద్వారా తొలగిపోతాయి. ఎవరికైతే నత్తి సమస్య ఉంటుందో అటువంటి వారు దేవుని పేరు చెప్పుకొని ఈ భస్మాన్ని నుదుటికి పెట్టుకొని భక్తితో భస్మాన్ని పాలలో వేసుకొని తాగుతూ ఉంటే నత్తి పూర్తిగా తొలగి అందరిలాగా చక్కగా మాట్లాడగలుగుతారు. ఎవరికైతే వివాహం జరిగే వయసు వచ్చినా ఏదో ఒక కారణంతో పెళ్లి వాయిదా పడుతూ ఉంటుందో అటివారు శ్రీ గణపతి లేదా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి భస్మాన్ని ధరిస్తూ ఉంటే వివాహానికి అడ్డంగా ఉన్న అన్ని విఘ్నాలు తొలగి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వివాహం జరుగుతుంది. ఎవరికైనా మందబుద్ధి కలిగిన పిల్లలు ఉంటే అటువంటి వారికి 18 నెలల పాటు భస్మధారణ చేయిస్తే బుద్ధి సరిగా కుదురుకుంటుంది. ఎవరికైతే సంతాన భాగ్యం ఉండదో లేదా పుట్టిన సంతానం చనిపోతుంటారో అటువంటి వారు విభూతి ధారణ చేసి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సేవను చేస్తే వారికి పిల్లలు కలుగుతారు. లేదా బుధవారం శ్రీ మహాగణపతి పూజ, సోమవారం శివుని పూజ చేసి భస్మధారణ చేస్తే ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది. విద్యాభ్యాస కాలంలో మరపు ఎక్కువగా ఉంటే శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయ భస్మాన్ని నుదుట ధరిస్తే జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. జాతకం ప్రకారం దోషాలుంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి భస్మాన్ని ధరిస్తే ఉత్తమ వాక్శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది. భస్మధారణ విధానాన్ని శాస్త్రబద్ధంగా మంత్రోక్తంగా చేసుకుంటే దైవబలం వృద్ధి చెందుతుంది. 4 శుద్ధ భస్మం. దీన్ని తెల్లని శుద్ధ మట్టితో తయారు చేస్తారు. ఈ భస్మాన్ని ధరిస్తే విభూతి చాలా గట్టిగా ఉండి త్వరగా చెరిగిపోదు. దీని ద్వారా గొప్ప ఫలితం ఏమీ కలగదు. అయితే దీన్ని మంత్రబద్ధంగా ధరిస్తే ప్రత్యేక ఫలితం లభిస్తుంది. 5 హోమభస్మం లేదా విభూతి. ధరించే అన్ని భస్మాల కన్నా ఇది ప్రత్యేకత కలిగింది. హోమభస్మం యొక్క మహిమను గొప్పతనాన్ని తెలుసుకుందాం. హోమభస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి. హోమభస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి. భస్మధారణతో అన్ని రకాల గోచర దృశ్య అదృశ్య రోగాలు తొలగిపోతాయి. శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది. శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు. శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్ర సమానంగా మారుతుంది. శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు. శ్రీ మహామృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రీ దేవి హోమం, శ్రీచక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి ఉంటారు.
శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది. శ్రీ లక్ష్మీనారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి. దేవుని హోమంలోని భస్మాన్ని రజస్వలైన మహిళ ముట్టకూడదు, మైలపరచకూడదు. ఒకవేళ మైలపరిస్తే పుణ్యాహం చేయించాలి. హోమంలోని భస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేలపై ఉంచకూడదు. హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు. 6. చితాభస్మం. ఉజ్జయినిలోని శ్రీ మహాకాళ అనే జ్యోతిర్లింగానికి చితాభస్మంతో అభిషేకాన్ని చేస్తారు. చితాభస్మాన్ని కాపాలికులు, మాంత్రికులు, అఘోరాలు, శవసాధకులు, ప్రేతాత్మలను పూజించేవారు, వామచారులు, వామవర్గాలకు చెందిన వారు ఉపయోగిస్తారు. మాంత్రికుల్లో ఒక నమ్మకం ఉంది. తమ గురువుల చితాభస్మాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. దీన్ని వాడటం ద్వారా తమ గురువుల ఆత్మ తమతోనే ఉంటుందని నమ్మకం. నియమానుసారం చితాభస్మాన్ని ధరిస్తే ప్రేతాత్మలు భస్మధారణ చేసిన వారి మాటను ఎప్పుడూ వింటూనే ఉంటాయని మంత్ర రహస్యాల్లో వివరించబడి ఉంది. అయితే శ్రీ మహాకాళ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసిన భస్మం ప్రసాదంగా మారుతుంది. ఇది ఎటువంటి హాని కలిగించదు. ఇది ఆ క్షేత్ర మహిమ.